పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాడు. ఏం చేస్తాడు చూద్దాం. ప్రస్తుతానికైతే కరెక్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాడు. EMS stocks. సార్ వెరీ క్లోజ్గా ఉంది రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే దీంట్లో డౌన్ ట్రెండ్ అనేది క్లియర్ అయిపోయినట్టే. సో యా, ప్రస్తుతానికైతే ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సెల్లింగే వాల్యూమే కనిపిస్తుంది. కిందకు వచ్చేటప్పుడే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు, కానీ పైకి వెళ్ళేటప్పుడు పార్టిసిపేట్ చేయట్లేదు. సో కొంచెం రేడార్లో పెట్టుకోండి. డోంట్ వరీ మచ్ అబౌట్ డౌన్ సైడ్. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే, ఒకవేళ మీరు కన్ఫర్మేషన్ తీసుకోవాలంటే అట్లీస్ట్ ఈ హై పైన, ఎందుకంటే ఇది 171 అనేది ఒక రెసిస్టెన్స్ ఉంది. దీని మీద 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అయిందనుకోండి, దెన్ మనకి 176 ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే చిన్నగా అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కొద్దిగా వాల్యూమ్స్ నాకు ఇదిగా ఉన్నాయన్నమాట. ఇక్కడ సెల్లింగ్ వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో, ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీలో. ఓకేనా సార్? ఈఎంఎస్ పెరుగుతున్నాయిగా, ఈఎంఎస్ స్టాక్స్. ఈఎంఎస్ బాగానే ఉన్నాయి కదా సార్, పెరగట్లేదా? బాగుంది, మంచి పొజిషన్లో ఉంది ఇది. ఈఎంఎస్కి డోకా ఏం లేదు. ఓకే, సో ఈఎంఎస్ ఆర్ వెరీ గుడ్ పొజిషన్, వెరీ గుడ్ పొజిషన్. కొద్దిగా ఇక్కడ పుల్ బ్యాక్ చేస్తున్నారు. సో చూద్దాం. స్ట్రెంగ్త్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. ఇదంతా అక్యుములేషన్ జోన్ సార్, బ్రాడర్ పిక్చర్లో. ఓకే, డిక్సన్ టెక్నాలజీలో ఇదంతా అక్యుములేషన్ జోనే. ఎప్పుడో మళ్ళీ దానికి టైం వచ్చినప్పుడు అనదర్ హై, మ్యాసివ్ హై క్రియేట్ చేసి ఈలోపు కొద్దిగా అటు అటు తిరుగుతూ ఉంటుంది. దిస్ ఇస్ అ బ్రాడర్ పిక్చర్. ఓకే, అది క్రూషియల్ లెవెల్. ఇది కొంచెం బాగానే ఉన్నాయి, అన్నీ డిప్లో బై చేసుకుంటున్నారు హ్యాపీగా. ఓకే, యా.
నిన్న మొన్న పెరిగింది కదా సిఆర్ఎమ్స్, ఎస్జిఎస్. చూడండి ఇవన్నీ కూడా మంచి బయింగ్ ఏరియా. ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా బయింగ్ చేసుకుంటారు. ఇవి కొంచెం లిక్విడిటీ ఇష్యూ ఉంటాయి ఎస్ఎంఈ స్టాక్స్, అండ్ స్పెక్యులేషన్ కూడా జరుగుతుంది. బట్ బ్రాడర్ పిక్చర్లో ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఏంటంటే అక్యుములేషన్. ఓ రోజు పడేయచ్చు, ఓ రోజు పెంచవచ్చు, కానీ బట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా వీ నీడ్ టు అక్యుములేట్ దోస్ స్టాక్స్ అన్నమాట. క్లియర్ సార్? ఇది ఎంతమంది చెప్పుకున్నాం, ఇది మంచి సపోర్ట్ ఏరియా అని చెప్పేసి నేను ఇవన్నీ మార్క్ చేసి పెట్టాను. సో ఎప్పుడైతే ఆపర్చునిటీ వచ్చిందో స్మార్ట్ పీపుల్ ఎంటర్డ్, దే వాంట్ టు బై మోర్, అంతా వెరీ సింపుల్. వాటర్ రిలేటెడ్ వాబాగ్ ఇవి ఉన్నాయి కదా సార్, ఈఎంఎస్ లిమిటెడ్ వాటర్ రిలేటెడ్. యా పెరుగుతాయి. కొద్దిగా వాల్యుయేషన్స్ ఏంటంటే ఎక్కువగా ఉన్నాయి, బట్ పెరుగుతాయి ఆ స్టాక్ కూడా. యోగానంద్ గారు, లేట్లీ ఫౌండ్ యువర్ ఛానల్, యువర్ కాన్ఫిడెంట్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. యా, థ్యాంక్ యూ అండి. అయితే ప్రస్తుతం కొద్దిగా దాని మీద ఫోకస్ చేయండి. యా, నో ప్రాబ్లం శ్రీనివాస్ శివ గారు. సో దిస్ ఈస్ గుడ్. ఫ్రెండ్స్, లైవ్ ఎంజాయ్ చేస్తున్నారంటే డెఫినెట్గా లైక్ చేయండి, మీ యొక్క సపోర్ట్ అనేది హెల్ప్ అవుతుంది. సిఆర్ఎమ్స్ టెక్నాలజీస్, ఈఎంఎస్ స్టాక్స్ అన్నీ కూడా లో ఫ్లోట్ ఉన్నాయి. లో ఫ్లోట్ ఇన్ ద సెన్స్ తక్కువ వాల్యూమ్ అనేది షేర్స్ ట్రేడ్ అవుతానికి ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు రిలయన్స్, మన ఐటీసీ ఇవనుకోండి, కొన్ని కొన్ని కోట్లలో షేర్లు ఉంటాయి. ఏంది ఇవేంటంటే చాలా తక్కువ ఉంటాయి, అందుకని వీటిని ఈజీగా మ్యానిపులేట్ చేస్తారు. బట్ బ్రాడర్ పిక్చర్లో ద ఎంటైర్ సెక్టర్ ఈజ్ బుల్లిష్ అనమాట. ఓకే, సో పీపుల్ ఆర్ వాచింగ్, దే ఆర్ లుకింగ్ ఎట్ ఇండియా ఇన్స్టెడ్ చైనా అనమాట. సో డెఫినెట్గా మనం ఆ థీమ్ని ఇక్కడ పెట్టుకోవాలి, దాని మీద వర్క్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
హలో సుధీర్ కుమార్ గారు, ఎలా ఉన్నారు? సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి XRP USD ర్యాలీ ఉందంటారా? సో నేను కూడా రాంగ్ సైడ్ వెళ్ళాను. మ్యాక్స్ ఈ జోన్ దాకా ఛాన్సెస్ ఉన్నాయి సార్, వర్స్ట్ కేసులో. ఓకే, ఈ రెండు కీ లెవెల్స్ ఉన్నాయి, మనకి పాసిబిలిటీస్ ఉన్నాయి ఈ రెండు లెవెల్స్ దాకా రావడానికి. ఎందుకంటే మొమెంటం అట్టే ఉంది కొద్దిగా. 15 మినిట్స్లో 5 మినిట్స్లో కొద్దిగా స్లో అవుతుంది. ఇది మనకి ఇంపార్టెంట్ జోను. దాని తర్వాత ఇది. ఓకే, క్లియర్ సార్. ప్రస్తుతానికైతే ఈ రెండు జోన్స్ వెరీ ఇంపార్టెంటు. ఈ లెవెల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పాసిబిలిటీస్ ఆర్ దేర్ ఈ లెవెల్ దాకా రావడానికి. రిపుల్ పర్పెచువల్ యాక్చువల్గా రికవరీ ర్యాలీ, ఇది వీక్గానే ఉంది కానీ రికవరీ ర్యాలీ జరుగుతుంది. స్ట్రాంగ్గా రికవర్ చేస్తున్నారు. ఓకే, సో యా, సార్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ గురించి చెప్పండి సార్. సౌండ్ హలో నా వైపు నుంచి అయితే క్లియర్గా ఉందనుకుంటున్నాను నేను. సౌండ్ చెక్ చేయండి ఒకసారి. I think it is good. Okay, fine. So fair value gap. ఈరోజు నిఫ్టీ మనం ఏం చేద్దాము అంటే
ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే సార్ ఇక్కడ వెరీ సింపుల్గా చెప్తున్నాను. ఇక్కడ కన్సోలిడేషన్ జరిగి వెళ్ళింది కదా, ఈ కన్సోలిడేషన్ని డోజీ అంటాం. ఈ డోజీ జరిగిన తర్వాత క్యాండిల్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే జనరల్గా క్యాండిల్ వచ్చి దీన్ని టచ్ చేయాలన్నమాట. ఏది సెకండ్ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత వచ్చి ఇలా టచ్ చేసి మళ్ళీ వెళ్ళాలి. అప్పుడు ఫెయిర్ వాల్యూ అక్కడ ఏమి లేనట్టు. క్లియరా? ఇది కన్సోలిడేషన్ సార్. కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏం జరగాలంటే సెకండ్ క్యాండిల్ వచ్చి ఈ యొక్క కన్సోలిడేషన్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేసి పోవాలి. ఓకే, అలా జరగలేదంటే ఏంటంటే ఇక్కడ ఫెయిర్ వాల్యూ ఉన్నట్టు అనమాట. సో ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఈ గ్యాప్లోకి వస్తుంది అనేది థియరీ ఉంది. ఇది ఒక దీన్ని ఆర్డర్ బ్లాక్ అంటారు. ఇది ఒక ఆర్డర్ బ్లాకు. ఓకే, దిస్ ఈజ్ ద గ్యాప్ యాక్చువల్లీ. ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే, ఎందుకంటే ఇక్కడ టెస్ట్ చేయలేదు, క్యాండిల్ టెస్ట్ చేస్తే ఫెయిర్ వాల్యూ ఫిల్ అయినట్టు. ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది సపోర్ట్ లాగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫెయిర్ వాల్యూ మార్క్ చేసేది ఎలా మార్క్ చేస్తారంటే, చూడండి కన్సోలిడేషన్ హై మార్క్ చేసాం కదా, దాని తర్వాత ఈ క్యాండిల్ ఏదైతే లో ఉందో లోన్ మార్క్ చేస్తాం. ఇది ఫెయిర్ వాల్యూ. ఈ ఫెయిర్ వాల్యూలోకి ఇంకా రాలేదు. హలో హలో, వినపడుతుందా అండి? ఎక్కువ వస్తుందా? ఎందుకని? హలో 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 చూడండి, ఇక్కడ ఈ హై బ్రేక్అవుట్ అయింది కదండి. దాని తర్వాత ఈ క్యాండిల్ టెస్ట్ చేయలేదు. ఇది మొత్తం కూడా ఫెయిర్ వాల్యూ. గుర్తుపెట్టుకోండి, రాసి పెడుతున్నాను. ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్. అంటే ఇక్కడ ఏంటంటే మార్కెట్ హర్రీలో ఉంది, మళ్ళీ ఈ గ్యాప్ని ఫిల్ చేస్తుంది అనేది థియరీ అనమాట. సో ప్రాబ్లమ్ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ బౌన్స్ అవుతుంది. రైట్, ఇక్కడ ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్. దిస్ ఈజ్ ద ఫెయిర్ వాల్యూ గ్యాప్. దీస్ ఆర్ ఆల్ ఏంటంటే కైండ్ ఆఫ్ సపోర్ట్స్ అనమాట మనకి. ఒక డోజీ కన్సోలిడేషన్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత స్ట్రాంగ్గా ఓకే క్యాండిల్ కిందకి రాలేదు అంటే, ఈ జోన్ని టెస్ట్ చేయలేదంటే ఈ జోన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది మిగిలిపోయింది. ఓకే, పొజిషన్ అయితే లిక్విడేట్ అయింది మనది. బిట్ కాయిన్ నో ప్రాబ్లం. మొత్తం మీద మనం ఒక స్టాప్ లాస్ అయితే తీసుకున్నాం ఈరోజుకి. క్లియర్? సో చూద్దాం, ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. ప్రస్తుతానికి పాజిటివ్ అవుతుంది. లెట్ ఇట్ కంటిన్యూ. సో చూద్దాం, ఏదైనా పుల్ బ్యాక్ వస్తే బాయింగ్ ఆపర్చునిటీ, ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్కి వస్తే ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనకి దీంట్లో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ డిమాండ్ జోన్ అనమాట. ప్రస్తుతానికి ఈ జోన్కి వస్తే మాత్రం మనం స్కాల్ప్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మంచి సపోర్ట్ జోను. ఇక సప్లై విషయానికి వచ్చేసరికి ప్రాబ్లీ ఇక్కడ మనకి సప్లై ఉండే అవకాశం ఉంది. మార్క్ చేసి పెట్టండి ఇక్కడ.
ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్, మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో నియర్ బై మనకి సప్లై ఉండొచ్చు, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అండ్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి దిస్ ఈజ్ ద సపోర్ట్ ఏరియా ప్రస్తుతానికి. ఒకవేళ మార్కెట్ అనేది కిందకు వచ్చింది అనుకోండి, దిస్ కెన్ యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్ అనమాట, రైట్. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీరు ఫెయిర్ వాల్యూ అడిగారు కదా, ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఈ జోన్లో మళ్ళీ వస్తుంది అనే థియరీ ఉంది, వస్తే మాత్రం బయింగ్ ఆపర్చునిటీ. ఇది ఫెయిర్ వాల్యూ. ఇక్కడ కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయింది, ఈ క్యాండిల్ లో అనేది మార్క్ చేసాం. నా ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఇక్కడ ఉంది, 1,03,516 ఈ మధ్యలో అనమాట. సిగ్నిఫికెంట్గా వెళ్తున్నాడు. మంచి మిస్ అయ్యాం మనం. ఓకే ఫైన్. ఓకే ఐఎమ్ సో సారీ, 30 seconds నో వాయిస్. ఇథూరియం ర్యాలీ అవుతుంది, దాంట్లో ట్రేడ్ చేయండి సార్. ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫిల్ చేయడానికి మళ్ళీ వస్తాడా సార్? యా, ఇట్స్ డిపెండ్స్ అనమాట, గ్యారంటీ ఏమి ఉండదు సార్. ఓకే, మార్కెట్ ట్రెండింగ్లో ఉందనుకోండి వాళ్ళు రారు, సైడ్ వేస్ మార్కెట్లో అయితే ఈజీగా ఫిల్ చేస్తారనమాట, అంతే. ట్రెండింగ్లో మాత్రం వాళ్ళు రారు, సైడ్ వేస్ ఉందనుకోండి ఈజీగా వచ్చేస్తుంటాడు, అంతే, సింపుల్. దెర్ ఈజ్ నో గ్యారంటీ దే విల్ కమ్ బ్యాక్ అండ్ హిట్ ద ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఇంత స్ట్రాంగ్గా వెళ్తున్నాడంటే రాకపోవచ్చు, లేటర్ ఎప్పుడో రావచ్చు. ఇక్కడ చూడండి, ఇది మిగిలిపోయింది. ఓకే, ఇది మిగిలిపోయింది. సో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది, ఇక్కడ కన్ఫామ్గా వస్తాడని మనం రెసిస్టెన్స్ దగ్గర కన్నా షార్ట్ చేసామంటే దట్ విల్ బి లూజింగ్ ట్రేడ్ అన్నమాట. MTF గురించి చెప్పండి, మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. యా, మంచి బ్రేక్అవుట్ అయింది డబ్ల్యూ ప్యాటర్న్ అనేది. సో బాగుంది, గుడ్. బట్ ఏంటంటే ప్రీవియస్ జోన్లోనే ఉంది ఇది, ఏరియా రెసిస్టెన్స్ ఏరియా. బట్ ఎనీ హౌ డబ్ల్యూ ప్యాటర్న్ సెకండ్ టైం కూడా ట్రై చేస్తున్నాడు. 5 minutes వాట్స్ దేర్. బుల్లిష్గానే ఉంది సార్ ప్రస్తుతానికి. టిల్ దిస్ పాయింట్ ఏంటంటే మనం బుల్లిష్గా ఉండొచ్చు. ఈ పాయింట్ని మనం రెఫరెన్స్గా పెట్టుకొని, ఎందుకంటే డబ్ల్యూ ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఈ స్వింగ్ కొంచెం స్టాప్ లాస్ రూమ్ ఇవ్వాలంటే ఇది, లేకపోతే ఇది మనం స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. అండ్ మ్యాక్డీ కూడా 0 పైనే ఉంది కాబట్టి ప్రస్తుతం అయితే పాజిటివ్గానే ఉంది. ఓకేనా సార్? యా, మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటే సార్ మన దగ్గర కొంత అమౌంట్ ఉంది, 1 lakh ఉందనుకోండి, వాళ్ళు అప్ టు 4 lakhs దాకా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా సెస్ గారు? అయితే ఈ అమౌంట్ అనేది ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నా దగ్గర 1 lakh ఉంది, నేను మంచి స్టాక్ ఉంది, ఇప్పుడు ప్రాబ్లీ మంచి రిటర్న్స్ ఇస్తుంది అనుకున్నప్పుడు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకుని, అంటే లేవరేజ్ తీసుకుంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి అప్పుగా అనమాట. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు 4 లక్షలు ఇస్తారు, మనకు 1 లక్ష, మొత్తం 5 lakhs వేసుకొని మనం ఎక్కువ క్వాంటిటీ బై చేసుకోవచ్చు. అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, మనం లేవరేజ్ తీసుకున్నట్టే కదా. మనం ఇన్స్టెడ్ 1 lakhతో వచ్చే ప్రాఫిట్ అంటే 5 lakhsతో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ లాస్ అయింది అనుకోండి, వాళ్ళు ఏంటంటే మార్జిన్ కాల్ అనేది మనకు పంపిస్తారనమాట. అంటే
వాళ్ళు ఇచ్చిన అమౌంట్ 4 lakhs ఇచ్చారు కదా, 20% డ్రాప్ అయిందంటే ఇమీడియట్గా మనం అంత అమౌంట్ అనేది సెట్ చేయాలి అకౌంట్లో. ఓకే, లేదు అంటే వాళ్ళు లిక్విడేట్ చేస్తారు, సెల్ చేసేస్తారు మనం చేయకుండానే. ఓకే, అంతనమాట. అయితే దీనికి ఛార్జెస్ ఉంటాయి అరౌండ్ 9 బ్రోకరేజ్ డైలీ అంత బ్రోకరేజ్ పడదండి. మీరు కొన్నప్పుడు నార్మల్గా బ్రోకరేజ్ పడిద్ది, అది చాలా తక్కువ, దాన్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటుంది యాన్యువల్గా 9.8% నుంచి 9.5% నుంచి అప్ టు 14.5% దాకా ఛార్జ్ అనేది తీసుకోవడం జరుగుతుంది సంవత్సరానికి యావరేజ్గా ఒక 12% వాళ్ళు తీసుకుంటారనమాట మన దగ్గర. ఓకే, సో అది బుల్లిష్గా ఉంది సార్ సుధీర్ గారు. అది మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ, అంటే ఎన్ని రోజులైనా మనం అట్టి పెట్టచ్చు. తీసుకోవడం గుడ్ ఆర్ బ్యాడ్? సో ఇట్స్ డిపెండ్. యాక్చువల్లీ మనకి అంతకంటే ఎక్కువ రిటర్న్ అనేది జనరేట్ చేయగలుగుతాం అనుకుంటే తీసుకోవచ్చు. అంటే మార్కెట్ మంచి డిస్కౌంట్లో ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటుంది. మార్కెట్ మంచి డిస్కౌంట్లో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు బుల్లిష్ ఫేజ్లో ఉండి కొద్ది కరెక్షన్ తీసుకుంది అనుకోండి, దెన్ ఏంటంటే మీరు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇట్ ఈజ్ ట్రికీ అనమాట. బట్ కొద్దిగా మనం మంచి క్వాలిటీ స్టాక్స్ డీసెంట్ ప్రైస్లో ఉన్నాయంటే తీసుకోవచ్చు. ఇథూరియం కూడా ర్యాలీ చేస్తుందా? సూపర్. మ్యాక్డీ అయితే కొద్ది వీక్గా ఉంది, ట్రై చేద్దామంటారా షార్ట్? మనం కొంచెం ఓకే, ఎక్కువైతే మనం తీసుకోవద్దు, చూద్దాం. ఇక్కడ కొద్దిగా వన్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఫార్మేషన్ జరుగుతుందండి. అదేంటంటే డిస్ట్రిబ్యూషను. ఇది రావాలి ఇది రావడానికి కొద్దిగా టైం పడుతుంది, దాన్ని ఏంటంటే మనం షార్ట్ చేయొచ్చు. ఇప్పుడు 90 degreesలో వెళుతూ ఉంది పైకి, ఇది కరెక్ట్ ప్యాటర్న్ కాదు, కొద్దిగా కూల్ ఆఫ్ చేస్తాడు ఇలాగా, స్పైక్లు ఇచ్చి ఇలా, దాన్ని ఇక్కడ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ మనం పట్టుకోగలగాలి, దాని ఏంటంటే సూపర్ ట్రేడ్ వస్తుంది. ప్రస్తుతానికి ఏంటంటే మనం వెయిట్ చేద్దాం. విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. తీసుకోవడం గుడ్ ఆర్ బ్యాడ్? ఎస్ సార్, కరెక్ట్. సెస్ గారు మీరు అన్నది కరెక్ట్. 20% దాకా చూస్తారు. ఓకే, సో దాన్ని ఏంటంటే స్క్వేర్ ఆఫ్ చేస్తారు. అంటే వాళ్ళ డబ్బులు మాత్రం పోకూడదు కాబట్టి వాళ్ళు దానికి ఒక క్యాలిక్యులేటెడ్గా వెళ్తారనమాట. ఇప్పుడు ఎలా అంటే మొత్తం కలిపి 5 lakhs అనుకోండి, మనం ఒక 1 lakh, వాళ్ళ యొక్క 4 lakhs, 5 lakhs. 20% అంటే ఎంత? మొత్తం మీద 1 lakh అనమాట. బట్ వాళ్ళ అమౌంట్కి ఇంపార్టెంట్, మన అమౌంట్ వాళ్ళు పట్టించుకోరు కదా. 4 lakhs మీద 20% అంటే 80,000 అనేది వెళ్ళిపోయింది అనుకోండి లాస్కి. సో మన అకౌంట్లో మన డబ్బులు 20,000 మిగులుతాయి. అప్పుడు దెన్ దే విల్ కాల్ అనమాట. ఓకే, యాడ్ అని చెప్పేసి, యాడ్ అమౌంట్ అని చెప్పేసి మార్జిన్ కాల్ వస్తుంది.
ఎందుకంటే వెరీ గుడ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రం మనం అటెంప్ట్ చేయొచ్చు. అండ్ యా ఒక మిత్రుడు తీసుకున్నారు. ఇది నేను చెప్పాను స్టాకు, ఎందుకంటే మల్టీ ఇయర్స్ రేంజ్ బ్రేక్అవుట్ ఇది. ఓకే, నేను 540 దగ్గర తీసుకున్నా, అతనేమో 490 దగ్గర ఆయన తీసుకున్నాడు. డైలీలో చూడండి 490 సంథింగ్, ఇక్కడ ఇది ఇక్కడ ఓకే. ఈరోజు 580 దాకా వెళ్ళింది, 582 దాకా వెళ్ళింది. సో హీ ఫీల్ దట్ ఓకే ఇట్ విల్ గో డౌన్, అదే ఇట్ విల్ గో అప్ అని చెప్పేసి కొద్దిగా తీసుకున్నారనమాట. బిట్ కాయిన్ కూడా పడిపోవాలి లెక్క అయితే. స్ట్రాంగ్గానే ఉన్నాడు బిట్ కాయిన్. ఓకే, రికవరీ స్ట్రాంగ్గా జరుగుతుంది. ఓకే మిత్రులారా, గుడ్ నైట్. అందరికీ లేట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. గుడ్ నైట్ అండి అందరికీ. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. 11 అయిపోయింది. గుడ్ నైట్. మళ్ళీ కలుద్దాం రేపు.